అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం. నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుంటాడు, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడే. కానీ ఆయనకి క్యాన్సర్ వ్యాధి ఉన్నది. ఆ భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విని దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వాడు, మందిరంలో ఉన్నటువంటి వాడు అందరిని చూసేటువంటి వాడు. దేవుని మందిరానికి వెళ్ళేసరికి ఈయన అప్పుడే దేవుని నమ్ముకున్నాడు కాబట్టి అక్కడ ఉన్న వారంతా కూడా ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, ఉద్యమంగా చప్పట్లు కొడుతూ, డ్యాన్స్ చేస్తూ, నాట్యమాడుతూ దేవుని స్తుతించేవారంట. వాళ్ళందరూ కూడా అంతా సంతోషంగా ఉన్నారే, గంతులు వేస్తూ ఉన్నారే, నాట్యమాడుతూ కూడా దేవుని మహింపరుస్తున్నారే. కాబట్టి నాలో ఈ క్యాన్సర్ వ్యాధి ఉండటంతో కదా నేను అందరిలాగా నాట్యమాడలేకపోతున్నాను, చప్పట్లు కొట్టలేకపోతున్నాను. నాలో ఏ విధమైనటువంటి బలము లేదు. ఈ క్యాన్సర్ నన్ను ఇలా చేసింది కాబట్టి, ఈ వ్యాధే కదా నన్ను ఇలా చేసిందని చెప్పి ఎంతో బాధపడుతూ ఉండేటువంటి వాడంట. ఆ వ్యక్తి తనలో తాను అనుకున్నాడంట, నేనే గనక ఆరోగ్యవంతుడిగా ఉండుంటే నేను కూడా అందరిలాగా అంతగా గంతులు వేసేవాడినేమో అని చెప్పి తనలో తాను ఇంటికి వచ్చిన తర్వాత తనలో తాను కుమ్ములిపోతూ బాధపడుతూ ఉండేటువంటి వాడంట. అలా వేదన చెందుతూ మరి ప్రార్థన చేసి పడుకున్నాడంట. ఆ ప్రార్థించి పడుకున్నటువంటి తర్వాత అతను ఒక కళ చూస్తూ ఉన్నాడు. ఆ కళలో 114వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 114వ కీర్తన 4వ వచనంలో, కొండలు పుట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేయును. గమనించాలి, కొండలు కదిలినట్లు చరిత్రలో ఎక్కడన్నా ఉన్నాయా? ఇక్కడ ఈ మాట చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెల పిల్లల వలెను గంతులు వేయను. నీ సమస్య నిన్ను బంధించినట్లయితే, అది కదలనిది మెదలని స్థితిలో నేను ఉంచినట్లయితే దేవుడు చెప్తున్నాడు, కొండల పొట్టేళ్ల వలె గంతులు వేస్తాయంట, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేస్తాయి. 114వ కీర్తన 4వ వచనంలో ఉన్న మాటను దేవుడు గుర్తు చేశాడంట. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఒక దృశ్యాన్ని దేవుడు చూపించాడు. ఆ కొండలని, గుట్టలని దేవుడు చూపించాడు. వాక్యం చెప్పినట్లుగానే అవన్నీ కూడా గంతులు వేసాయంట. ఈయన కూడా వెంటనే వాటితో పాటు గంతులు వేసి చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఆనందించాడు. కళ ముగిసింది, నిద్రలేచాడు. నిద్రలేచిన తర్వాత ఆరాధన సమయానికి మరి దేవుని మందిరానికి వెళ్ళాడు. అందరూ కూడా మరలా ఉజ్జీవంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అందరితో పాటు ఈయన కూడా కళ్ళు మూసుకొని గంతులు వేస్తూ, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతలో దేవుని యొక్క రక్తం ఆకాశం నుంచి ఆయనలోనికి ప్రవహిస్తూ ఉంది. అయినా కూడా ఆయన దేవుని ఆరాధించడం మానలేదు. ఇంకా అధికంగా దేవుని రక్తం ఆయనలోకి ప్రవహించడం ఆయన చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని రక్తం ఆయనలోనికి వచ్చిందో, ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తం, ఆ యొక్క చెడు రక్తం అంతా కూడా నేల మీద పాకుతూ ఉంది, ఆరిపోతూ ఉంది. తన రక్తం నల్లగా బూడిద వలె ఆ మందిరంలో నుంచి బయటికి ఎగిరిపోతూ ఉంది. ఇవన్నీ కూడా ఆరాధన చేస్తున్న సమయంలో చూస్తూ దేవుణ్ణి ఇతడు నాట్యమాడి గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఆరాధన అయిపోయిన తర్వాత తన జీవితంలో దేవుడు జరిగించేటువంటి కార్యాలను అందరికీ చెప్పాడు. తన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని అందరికీ వివరించుకుంటూ చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఆ ఆరాధన అయిపోయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్స్ ద్వారా అన్ని పరీక్షలు చేయించుకున్నాడు. అన్ని పరీక్షల్లో రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. హల్లెలూయా, క్యాన్సర్ రోగం నుంచి దేవుడు స్వస్థపరిచాడని చెప్పి దేవుని సాక్షిగా జీవించాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే నేను స్వస్థత పొంది మీ ఎదుట నిలిచున్నాను అని చెప్పి అపోస్తలుల 4:10 వచనం ప్రకారం ఐఎమ్ హీల్డ్, కంప్లీట్లీ హీల్డ్. నేను క్యాన్సర్ రోగం నుంచి స్వస్థత పొందాను. నా క్యాన్సర్ కణాలు, నా రక్తాన్నంతా దేవుడు తీసివేసి బూడిదలో కలిపేశాడు. నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈరోజు జీవిస్తూ ఉన్నాను.
అని చెప్పి ఆరాధించడంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ఆయన వివరించగలిగాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ జీవితంలో కొండలు పొట్టేల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలన గంతులు వేసేటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. కొండలాంటి, గుట్టలాంటి, బండలాంటి ఏ సమస్యలు అయితే మిమ్మల్ని కదలకుండా మెదలకుండా చేసాయో అదే సమస్యలు ఈ రోజున మన జీవితంలో ఆ కొండల్ని పొట్టేలుగా మార్చేస్తున్నాడు. ఆ గుట్టల్ని గొర్రె పిల్లల వలె గంతులు వేసేటువంటిగా మారుస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరి జీవితంలో కూడా ఇటువంటి అనుభూతిని, ఇటువంటి అనుభవాలని మరి ఈరోజే ఈ నూతన సంవత్సరంలో చూచుటకు దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.